అందరికీ నమస్కారం. నా పేరు మచ్చేటి శివసత్యప్రసాద్. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం, రూరల్ మండలం, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుని, బొమ్మూరు గ్రామ మాజీ సర్పంచ్. రేపు మే 13వ తారీఖున జరగబోవు శాసనసభ ఎన్నికల్లో గోరంట్ల బుచ్చి చౌదరి గారు జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఈవేళ ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఏదైతే గోరంట్ల బుచ్చి చౌదరి గారు ఈవేళ ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారో, ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళుతున్నప్పుడు ప్రజల్లో అనూహ్యమైన స్పందన రావడం జరుగుతుంది. ఏదైతే 2014 నుంచి 19 వరకు ఇక్కడ శాసనసభ్యుడిగా పనిచేశారో, ఆ పని చేసినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆలోచనతో ముందుకెళ్లారో, ఒక కన్ను అభివృద్ధి, ఒక కన్ను సంక్షేమాన్ని వెళ్ళారో, అదే ఆలోచనతో ఈ నియోజకవర్గానికి గోరంట్ల బుచ్చి చౌదరి గారు ఊహించని రీతిలో రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. అంతేకాకుండా ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ ఫలాలు ఏదైతే ఉన్నాయో, ఆ ఫలాల్ని కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అందేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది ఆ వేళ. అందుకు కనుకే మన 2019లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎంత విపరీతమైన గాలి వీచినప్పటికీ మళ్ళీ అత్యధిక మెజారిటీ దగ్గర గోరంట్ల బుచ్చి చౌదరి గారు నెగ్గడం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో నెగ్గారు. కానీ ఈనాడు పాలిస్తున్నటువంటి రాక్షస పాలనలో కనీసం ఆయనకి ఎమ్మెల్యే అనే గౌరవం లేకుండా, ఇంత పెద్ద వయసు, 6 సార్లు శాసనసభ్యుడిగా ఉన్నారు, శాసనసభలో ఒక ఉన్నతమైన నాయకుడిగా ఈవేళ పేరుగాంచిన వ్యక్తిని కనీసం మైక్ ఇవ్వకుండా శాసనసభలో ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఉంది. అలాగే ఈ నియోజకవర్గంలో అభివృద్ధి విషయంలో, అభివృద్ధి జరిగిన కొన్ని చిన్న చిన్న అభివృద్ధి విషయంలో వేసిన శిలాపలకాల్లో కూడా ఎక్కడో వేసి వారిని అవమానించడం, కార్యక్రమాలు కూడా పిలవకపోవడం కూడా చాలా దారుణమైన విషయాలు జరిగినాయి ఇక్కడ. ఈవేళ ఆయనకి ఒక నియోజకవర్గంగా, అంటే రాజకీయాలు వేరు, శాసనసభకి వెళ్ళిన తర్వాత రాజకీయాలు, కులాలు, మతాలు చూడకూడదు. ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేయవలసిన బాధ్యత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఒక సీనియర్ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చి చౌదరి గారికి ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం కనీసం ఒక్క నయా పైసా ఇచ్చిన పరిస్థితి లేదు. ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనించారు. అరే, ఇంత సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి గారు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేని నిస్సహాయ పరిస్థితులు ఉన్నారు. దానికి కారణం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరు గమనించారు. అందువల్లే ఈవేళ మేము ఎన్నికల ప్రచారంలో వెళ్తున్న సందర్భంలో ప్రతి మహిళ, ప్రతి యువకుడు, ప్రతి ఒక్కరు కూడా ఎదురొచ్చి వారికి స్వాగతం పలికి, హారతులిచ్చి, పూలమాలలు వేసి అభినందించి, వారు కూడా వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా రేపు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా గోరంట్ల బుచ్చి చౌదరి గారిని నెగ్గించుకోవాలనే కృతజ్ఞతతో ఇవాళ ప్రజలు ఉన్నారు. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. అందువల్ల ఈ రేపు రాబోయే ఎన్నికల్లో గోరంట్ల బుచ్చి చౌదరి గారు 100కి 100% నెగ్గడం తథ్యం. తద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు నెగ్గడం తథ్యం. అనంతరం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ఏదైతే ఉందో, ఆ మేనిఫెస్టోని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద, బడుగు, బలహీన వర్గాలకి ప్రతి ఒక్కరికి అందే విధంగా చూడడం వారి బాధ్యత, వారి కర్తవ్యాన్ని సందర్భంగా తెలియజేస్తాను.